ఒక 6 నెలల చిన్న పిల్లని మంటలో పాడేశారు. పైగా హిందూ టెంపుల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేశారు. అసలు వీళ్ళకి చదువు రాదు. వీళ్ళెందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళకే తెలీదు. అరే మీరు డబ్బులిచ్చి అద్దెకు తీసుకొచ్చిన చెంచగాళ్ళని మాకు తెలుసు, కానీ తీసుకున్న డబ్బులకైనా న్యాయం చేయండి. ఇంట్లోకి చొరపడి అతి దారుణంగా చంపేశారు. సిగ్గుండాలరా అమాయకుల్ని చంపడానికి. ఏం చేశారా వాళ్ళు? ఆ అల్లా కూడా మిమ్మల్ని క్షమించడు, నరకానికి వెళతారు. హలో ఫ్రెండ్స్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఎప్పుడైతే ఈ బిల్ పాస్ అయిందో అప్పటి నుంచి ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈ వక్ఫ్ అంటే ఏంటో మీకు ఇంకా తెలియకపోతే మన ఛానల్లో నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అయినా మీరు అర్థం చేసుకుంటే ఈ బిల్ ఎంత సింపుల్లో తెలుసా? ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని సరిగ్గా మేనేజ్ చేసేలా, ట్రాన్స్పరెంట్గా అండ్ అకౌంటేబుల్గా ఉండేలా చేస్తుంది. అంతే, సింపుల్. సరిగ్గా మేనేజ్ చేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అకౌంటేబుల్గా కూడా ఉంటుంది. ఇంకేం కావాలి మీకు? దీనివల్ల ఎవరు భూముల్ని లాక్కోవాల్సిన అవసరం ఉండదు. మొన్న రీసెంట్గా మీరు చూసే ఉంటారు, తమిళనాడులో ఒకే గ్రామానికి చెందిన 150 మందికి ఒక ముస్లిం దర్గా నుంచి నోటీస్ వచ్చింది. మీరుంటున్నది వక్ఫ్ ప్రాపర్టీ, మీరు అక్కడ ఉంటున్నందుకు మాకు రెంట్ కట్టండి అని చెప్తున్నారు. అక్కడ ఉన్న జనాలు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు 4 తరాల నుంచి అక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు, పొలం అన్నిటికీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని వాళ్ళు చూపిస్తున్నారు. అయినా సరే ఈ దర్గా వాళ్ళు నోటీస్ పంపించారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. సపోజ్ మీరుంటున్న ఇంటికి ఎవరైనా 4 వచ్చి మీరుంటున్న ప్లేస్ మాది, మీరుంటున్నందుకు మాకు రెంట్ కట్టండి అని అంటే మీకు ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే ఈ వక్ఫ్ బిల్ ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ వక్ఫ్ బిల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? మంచి ఆదాయం వస్తుంది. పెరిగిన ఆదాయంని ముస్లింస్ల సంక్షేమం కోసమే యూజ్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. న్యాయ పర్యవేక్షణ అండ్ జవాబుదారీతనం ఉంటుంది, అకౌంటేబిలిటీ ఉంటుంది. ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల వచ్చే ఆదాయాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి ఈ బెనిఫిట్స్ అన్నీ ముస్లిమ్స్కే. కానీ ఇవన్నీ వద్దు వీళ్ళకి. ప్రొటెస్ట్లు చేయాలి, గొడవలు చేయాలి, హిందువుల్ని చంపేయాలి. ఏంట్రా ఇది? నేను ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ అనట్లేదు, ఎవరైతే హింసకి పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాను. మీరు చెప్తే నమ్మరు, ఒక 6 నెలల చిన్న పిల్లని మంటలో పాడేశారు. लड़की को आग में जला दिया। कितनी छोटी बेटी थी आपकी? 6 महीने की। 6 నెలల చిన్న పిల్లరా, ఎలా మనసు వచ్చిందిరా మంటల్లో పడేయడానికి? పైగా హిందూ టెంపుల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేశారు. మీరు పోరాడుతున్నది వక్ఫ్ గురించి కదా, హిందూ టెంపుల్స్ ఏం చేసే భయ్యా మిమ్మల్ని? ఇంతేకాదు, మీరు చూసే ఉంటారు న్యూస్ లో, రీసెంట్ గా ముషీరాబాద్ లో జరిగిన వైలెన్స్ వల్ల 3 చనిపోతే అందులో ఒకే కుటుంబానికి చెందిన 2 ఉన్నారు. తండ్రి హరిగోవింద్ దాస్, కొడుకు చందన్ దాస్. కొంతమంది వీళ్ళ ఇంట్లోకి చొరపడి అతి దారుణంగా చంపేశారు. ఇంకా ఎన్ని సిగ్గుండాలరా అమాయకుల్ని చంపడానికి. వాళ్ళు మీ ఆస్తుల్ని లాగేసుకున్నారా? మీ మీద లేదా అక్కడున్న హిందువులు ఈ వక్ఫ్ బిల్ ని పాస్ చేశారా? ఏం చేశారా వాళ్ళు? ఆ అల్లా కూడా మిమ్మల్ని క్షమించడు. ఇంతేకాదు, అక్కడున్న షాప్స్ ని కూడా దోచేసుకున్నారు. ఈ ఫోటో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. రే మీరు ప్రొటెస్టర్సా లేకపోతే దొంగలా? అక్కడున్న హిందువులు భయంతో వాళ్ళ సొంత ఇంటిని, సొంత ఊరిని వదిలి ఎక్కడో వెళ్ళి తలదాచుకున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఇది! ప్రొటెస్ట్ చేస్తే పీస్ఫుల్ గా చేసుకోవాలి, అంతేగాని చంపడం, దోచేసుకోవడం ఏంటిది? అసలు వీళ్ళకి చదువు రాదు. చెప్పు భయ్యా, చెప్పు, చదివి చెప్పు, నేను వింటున్నాను. వీళ్ళెందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళకే తెలీదు. मालूम नहीं? आप लोगों को ये भी मालूम नहीं कि आप लोग इधर क्यों आए हो और क्या कर रहे हो यहाँ पे? ఏమీ తెలియదండి వీళ్ళకి. ఎవరో వచ్చి 1000-2000 ఇస్తే ఏం చేయమన్నా చేసేస్తారు. మంచి చెడు అనేది వీళ్ళకి అనవసరం. అరే మీరు డబ్బులిచ్చి అద్దెకు తీసుకొచ్చిన చెంచగాళ్ళని మాకు తెలుసు, కానీ తీసుకున్న డబ్బులకైనా న్యాయం చేయండి. అసలు ప్రొటెస్ట్ చేసే ముందు దేని గురించి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోండి ఫస్ట్. మీ ప్రొటెస్ట్ చేసే వాళ్ళలోనే కొంతమందికి తెలిసే ఉంటుంది, వాళ్ళని అడిగి కనుక్కోండి. అయినా అమాయకుల్ని చంపమని మీ ఖురాన్ చెప్పిందా, లేదా మీ లీడర్స్ చెప్పారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏం కావాలరా మీకు? కొంతమంది అంటారు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని మా పూర్వీకులు ముస్లిమ్స్ సంక్షేమం కోసం ఇచ్చారు అని. అఫ్ కోర్స్ భయ్యా, అవును,
మీ ముస్లిమ్స్ సంక్షేమం కోసమే ఇచ్చారు. కానీ ఆ సంక్షేమం ఎవరికి జరుగుతుంది? మీ తాత కూడా అనుకుని ఉంటారు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ వచ్చే తరాలకు యూజ్ అవుతాయని. మీ నాన్న కూడా అదే అనుకుని ఉంటారు, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది యూజ్ అవుతుంది అని. ఇప్పుడు మీరు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఏ ఒక్కళ్ళకైనా దీనివల్ల లాభం వచ్చిందా? మీ తాతకి గానీ, మీ నాన్నకి గానీ, మీకు గానీ ఒక్క పైసా అన్న వచ్చిందా? సరే, ఈ బిల్లు రిటర్న్ అవ్వాలి అని మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఒకవేళ సపోజ్ ఈ బిల్లు రిటర్న్ అయిపోయిందని అనుకుందాం, ఏమైనా మారుతుందా? ఇప్పుడు ఎలాగుందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది. మీకేమీ లాభం ఉండదు, మీకు అందులో ఒక్క రూపాయి కూడా రాదు. మీ లీడర్స్కే బెనిఫిట్, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకుంటారు అంతే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? దీనివల్ల మీ లీడర్స్ సేఫ్గానే ఉంటారు, కానీ మీరే ఇరుక్కుపోయేది. ఆ ప్రొటెస్ట్లో మీరు జైలుకు వెళ్తారు, అమాయకుల్ని చంపడం వల్ల పాపం మూట కట్టుకుంటారు, నరకానికి వెళతారు. కోల్కతా హైకోర్టు కూడా షాక్ అయిపోయింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయండి అని ఆర్డర్ చేసింది. ఇప్పటి వరకు 230 మందిని అరెస్ట్ చేశారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నందుకు 1093 సోషల్ మీడియా అకౌంట్స్ ని బ్లాక్ చేశారు. అయినా మా ఇంటి పక్కన కూడా ముస్లిమ్స్ ఉన్నారు భయ్యా, వాళ్ళు మేము బాగానే ఉన్నాం, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పీస్ఫుల్ గానే ఉన్నాం. మరి వెస్ట్ బెంగాల్లో ఎందుకు ముస్లిమ్స్ ఇలా తయారవుతున్నారు? దానికి రీజన్ అక్కడున్న సీఎం మమతా బెనర్జీ. ఈవిడ రెచ్చగొడుతున్న మాటలకి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఈవిడ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. ఈవిడ పేరు మమతా బెనర్జీ అని కాదు, మమతా బేగం అని పెట్టాల్సింది. ఆవిడ వయసులో నా వయసు సగం కూడా ఉండదు. అయినా సరే ఆవిడ గురించి నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత చండాలమైన రాజకీయాలు చేస్తుంది అని. తన సొంత ప్రయోజనం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతుంది. ఫస్ట్ తనే ముస్లిమ్స్ ని రెచ్చగొడుతుంది. हमको जो मर्जी हो हम करेंगे, एक बात याद रखना, बीजेपी को मदद मत करो। बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई, तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा, हम तो माफी नहीं करेंगे। ఇప్పుడు ఏమీ తెలియనట్టు గొడవలు పడకండి అని ట్వీట్లు పెడుతుంది. డబల్ గేమ్ ఆడుతుంది. పెద్ద డ్రామా క్వీన్ అయిపోయింది. ఈ గొడవల్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ఏఎన్ఐ వాళ్ళు ట్వీట్ చేస్తే ఈవిడ చూడండి ఏమంటుందో. బీజేపీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే దీనికి. इसमें बांग्लादेश का हाथ है, अगर हाथ है तो इसको जिम्मेदारी तो सेंट्रल गवर्नमेंट का है। क्यों बीजेपी का बाहर से आदमी आके आप गड़बड़ करके भाग गया? ఏంటి దీది ఇది? ఓ సారీ, నాకు దీది కాదు అమ్మమ్మ అవుతుందిలే. అసలు మీ అమ్మమ్మ ఇండియా మొత్తం ఈవిడ్నే తిడుతున్నారు. ఈ అల్లర్ల వెనుక మమతా బెనర్జీ హ్యాండ్ ఉందని మీకు అనిపిస్తుందా? కమెంట్లో చెప్పండి. ఎక్స్ మొత్తం ఈవిడి మీద మీమ్స్ తో నిండిపోయింది. ఒక 2 మీమ్స్ అయితే హైలైట్. ఇన్ని గొడవలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తుంది అనే దాని మీద ఒక మీమ్ వచ్చింది చూడండి. पब्लिक प्रॉपर्टी कचरा हो रही है, यू हैव टू इशू शूटिंग ऑर्डर सर। अरे शूटिंग ऑर्डर देना होता तो कब का दे चुका होता। कुछ बसें जलती हैं तो जलने दो, दुकानें लुटती हैं तो लुटने दो। मैं 2-4 को पकड़कर एक कमेटी बनाकर स्पॉट पर भेजता हूँ, तब तक संभालो। क्या 4 पैसे का सीएम है, कोई डिसीजन नहीं ले सकता। అక్కడ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. నెక్స్ట్, बंगाल इज द बॉर्डर ऑफ बांग्लादेश, नेपाल, भूटान, श्रीलंका। శ్రీలంకనా? बंगाल इज द बॉर्डर ऑफ बांग्लादेश, नेपाल, भूटान, श्रीलंका। వెస్ట్ బెంగాల్ కి బార్డర్ శ్రీలంకనా? సరిపోయింది. ఇన్ని గొడవలు జరుగుతుంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ ప్రొటెస్ట్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఫోర్స్ తక్కువగా ఉందంట. వేరే యాక్టివిటీకి కొంతమంది పోలీసుల్ని పంపించామని చెప్తున్నారు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ISF వీళ్ళకి పోలీసులకి మధ్యన ఘర్షణ జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు 5 పోలీస్ బైక్స్ కి నిప్పు పెట్టి కాల్చేశారు. 2 పోలీస్ వెహికల్స్ ని డ్యామేజ్ చేశారు. ఇందులో 16 మంది పోలీస్ ఆఫీసర్స్ ఇంజూర్ అయ్యారు. కానీ అక్కడున్న లోకల్స్ ఏం చెప్తున్నారంటే మా మీద దాడి జరుగుతుంటే ఏ ఒక్క పోలీసు వచ్చి మమ్మల్ని కాపాడలేదు అంటున్నారు. हम लोग पुलिस को कॉल कर रहे थे, पुलिस एक बार भी नहीं आया। 4-5 గంటల నుంచి ట్రై చేస్తున్న ఏ ఒక్క పోలీసు రాలేదంటున్నారు. না এর আগে হয়েছে স্যার, তো আমরা পালিয়ে গেছি, তো প্রশাসন এসে থানা থেকে এইবার আসে না, 4 ঘন্টা 5 ঘন্টা হয়েছে স্যার, কেউ আসেনি থানা থেকে স্যার, থানাতে ফোন করছে। పోలీసుల దగ్గర నిజంగానే ఫోర్స్ లేదా వీళ్ళని కావాలని ఎవరైనా ఆపేశారా? డౌట్ వస్తుంది కదా. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇక్కడ పోలీసుల ఫెయిల్యూర్ క్లియర్ గా కనబడుతుంది. హిందువులు చనిపోతుంటే వీళ్ళు కాపాడలేకపోయారు, వీళ్ళు చేతగాని వాళ్ళు అని ఈ పోలీస్ మీద మీమ్స్ వచ్చాయి. నేను జస్ట్ ఫేస్బుక్ లో వెస్ట్ బెంగాల్ పోలీస్ యూనిఫామ్ అని టైప్ చేసి సెర్చ్ చేశాను అంతే. చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఈ వక్ఫ్ విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు 3 పాయింట్స్ రైజ్ చేశారు. వక్ఫ్ బై యూజర్, డాక్యుమెంట్ లేని వక్ఫ్ ప్రాపర్టీని సుప్రీంకోర్టు చెప్పే వరకు ముట్టుకోవద్దు అని ఆర్డర్ చేసింది. ఇన్క్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బోర్డ్ అండ్ కౌన్సిల్స్. ఈ వక్ఫ్ బోర్డులో హిందువుల్ని పెట్టడం ఏంటి? హిందువులకి సంబంధించిన ట్రస్ట్లో ముస్లిమ్స్ని పెడితే ఒప్పుకుంటారా అని అడిగింది సుప్రీంకోర్టు.
నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. పలానా ప్రాపర్టీ వక్ఫ్కి చెందిందా లేకపోతే గవర్నమెంట్కి చెందిందా అనేది డిసైడ్ చేసేది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ప్రస్తుతానికి ఈ యాక్టివిటీని హోల్డ్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఈ పనులన్నీ ఆపేయండి అని చెప్పింది. అంతేగాని రద్దు చేయమని చెప్పలేదు. May 5 వరకు హోల్డ్ చేసింది. May 5 తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ చేసినా ఏదైనా బిల్ పాస్ చేసినా మీకు నచ్చకపోతే మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు, అది మీ హక్కు. చెయ్యండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఇండియా మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ పీస్ఫుల్గా చేయండి. అందరూ ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా బ్రతుకుదాం. నేను ఈ వీడియోలో ముస్లిమ్స్ అందరినీ తప్పుపట్టలేదు, ఇస్లాం ధర్మాన్ని కూడా ఏమనలేదు. ఎవరైతే సో కాల్డ్ ఫేక్ ప్రొటెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే కామన్ సెన్స్ లేకుండా అమాయకుల్ని చంపుతున్నారో వాళ్ళని మాత్రమే అన్నాను. నేను ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోకి ఒక్క లైక్ చేయండి. లేదు నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉందని మీకు అనిపిస్తే కమెంట్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.